హాయ్ గాయ్స్, నేను మళ్ళీ వచ్చేసా. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావు అని అంటారా? రావాలనిపించింది, వచ్చేసాను. సో బేసిక్గా నేను వీడియో షూట్ చేద్దాము, మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన థాట్, ఇక్కడ నన్ను వేసుకుంటారు ఎన్నిసార్లు వచ్చిద్ది ఇది అని చెప్పి. బట్ ద థింగ్ ఈస్, నా గురించి నేనే 100 అనుకుంటాను, మీరు ఇంకొక 20 అనుకుంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈరోజు ఎందుకు వచ్చావు అక్క అని అంటే, నా వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. సో నేను యాక్చువల్లీ వీసాకి అప్లై చేసినట్టు, నాకు వీసా వచ్చినట్టు, అసలు నేను యూఎస్ వచ్చినట్టే ఎవ్వరికి, మా రిలేటివ్స్కి కూడా ఇప్పుడిప్పుడు మా పేరెంట్స్ చెప్తున్నారు. సో ఎవరికి ఏమీ తెలీదు. కొత్తగా ఆబ్వియస్లీ జనాలు చూస్తారు కాబట్టి తెలియని వాళ్ళ కోసం, హాయ్ అండి, నా పేరు శివాని, నేను ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను. నేను నా మాస్టర్స్ చేయడానికి వచ్చాను. అండ్ ఈ వీడియో నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి. And this video gonna be into 2 parts. First part would be about my rejection experience and the second part would be about my approval. సో స్టార్ట్ చేసేద్దామా? సో బేసిక్గా అప్పుడెప్పుడో వీడియోస్ చేసేటప్పుడు లెట్స్ గెట్ స్టార్టెడ్ అనేది గుర్తొస్తుంది. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లేట్ చేయకుండా మనం మన వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం. సో July 13th రోజు నా ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ ఉండింది. కాదు, నా వీసా ఫింగర్ ప్రింట్స్ ఉండింది. అండ్ July 15th రోజు నా వీసా ఇంటర్వ్యూ ఉండింది. 13th రోజు ఇట్ వాజ్ ఇన్ చెన్నై అండ్ 15th ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్. సో 13th రోజు నేను ఫ్లైట్ తీసుకొని చెన్నై వెళ్ళాను. బేసిక్గా నేను ఏం విన్నాను అని అంటే, చెన్నైలో ఇట్ ఈస్ టేకింగ్ అరౌండ్ 1 or 2 hours ఫర్ ది ఫింగర్ ప్రింట్స్. బట్ ట్రస్ట్ మీ గైస్, నాకు అక్కడ అసలు ఏం టైం పట్టలేదు. నేను ఫ్లైట్ దిగాను, ఐ వెంట్ టు ద ఫింగర్ ప్రింట్స్ ప్లేస్. అక్కడ వెళ్ళగానే బిల్డింగ్లో నన్ను లోపల పంపించేశారు. నాట్ ఈవెన్ 1 minute కూడా బయట వెయిట్ చేయలేదు, లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాతకి పైన నన్ను ఏం అడిగారు అని అంటే, నా DS 160 అడిగారు, నా సెవీస్ ఫీ రిసీట్ అడిగారు, I-20 అడిగారు, అండ్ నా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఏదైతే ఫింగర్ ప్రింట్స్ది కానీ ఇంటర్వ్యూది కానీ ఉంటుందో అది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అడిగారు, అండ్ నా పాస్పోర్ట్. ఐ థింక్ దీస్ ఆర్ ద మెయిన్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది ఫింగర్ ప్రింట్స్. ఇవి తీసుకున్న తర్వాతకి నన్ను లోపల పంపించారు. లోపల పంపించి, అంటే అవి వాళ్ళే తీసుకోలేదు, వాళ్ళు జస్ట్ చెక్ చేసి నన్ను లోపల పంపించారు. లోపల పంపించిన తర్వాతకి జస్ట్ దే టుక్ మై ఫోటో అండ్ మై ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాతకి బేసిక్గా అక్కడ ఏం చేస్తారు అని అంటే, పాస్పోర్ట్ వెనకాల ఒక స్టిక్కర్ పెడతారు. ఆ స్టిక్కర్ పెట్టిన తర్వాతకి దెన్ యూఆర్ గుడ్ టు గో, అంతే. అంతకుమించి అక్కడ ఏం జరగదు. అలానే నాకు వితిన్ 5 minutesలో నా ప్రాసెస్ అయిపోయింది. నేను దిగిపోయాను, మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కాను, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. So this was my fingerprint experience, simple. So here comes my interview experience. Basically నాకు July 15th or 16thకి I had ఇంటర్వ్యూ. నాకు ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు, బట్ 8:30 AM ఉండింది. నేను అక్కడికి 7:45కే రీచ్ అయిపోయాను. అండ్ జస్ట్ అ నోట్ గైస్, హైదరాబాద్లో మీరు దూరం నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తే అక్కడ ఫోన్ పెట్టుకోవడానికి యూ హ్యావ్ అ ప్లేస్, బట్ 500 rupees వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదు ఫోన్, బికాస్ మా ఇల్లు జస్ట్ 5 minutes అవే ఫ్రమ్ దేర్. సో నేను ఏం తీసుకెళ్ళలేదు. బట్ ఐ హ్యావ్ సీన్ దేర్ బయట ఎగ్జాక్ట్ ఆపోజిట్, కాన్సులేట్ ఆపోజిటే యూ హ్యావ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ పుట్ యువర్ ఫోన్ ఆర్ యువర్ బిలాంగింగ్స్, బట్ దే విల్ ఛార్జ్ యూ వెరీ హై. 8:30కి అపాయింట్మెంట్ ఉంటే ఐ రీచ్ దేర్ అరౌండ్ 7:30 or 7:45కి రీచ్ అయిపోయాను. నేను రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ 8 వాళ్ళకి ఎవరికైతే ఇంటర్వ్యూ ఉందో వాళ్ళని పిలుస్తున్నారు, లైక్ బయట, లైక్ వాళ్ళ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చెక్ చేయడానికి. సో నన్ను అరౌండ్ 8:10కి పిలిచారు, బికాస్ నాది 8:30కి ఉండింది కాబట్టి నన్ను 8:10కి పిలిచారు. 8:30 ఇంటర్వ్యూస్ వాళ్ళు లైన్లో నిల్చోండి అని చెప్పారు. నేను అలానే లైన్లో నిల్చున్నాను. సో ఎంట్రన్స్లోనే పెద్ద ఫ్లాప్ జరిగిపోయింది. ఏమైంది అని అంటే, నన్ను ఆపేశారు అక్కడే. ఎందుకు ఆపేశారు? బికాస్ నా పాస్పోర్ట్ వెనకాల ఎప్పుడైతే నేను ఫింగర్ ప్రింట్స్కి వెళ్తానో వాళ్ళు ఒక స్టిక్కర్ అనేది పేస్ట్ చేస్తారు కదా, ఆ స్టిక్కర్ అనేది కరెక్ట్గా ప్రింట్ అవ్వలేదు, ఆర్ సంథింగ్ ఏదో కట్ అయిపోయి ఉంది అక్కడ. సో వాళ్ళు అక్కడ అది స్కాన్ చేస్తుంటే ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ. సో వాళ్ళు అక్కడే నన్ను ఆపేశారు. ఆపేసినప్పుడు ట్రస్ట్ మీ గైస్, అక్కడ అసలు నాకు అనిపించింది, షిట్, మేబీ దిస్ మైట్ బి అ సైన్ దట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ టుడే అని చెప్పి. బట్ అక్కడ యుఎస్ ఇమిగ్రేషన్ దగ్గర, యుఎస్ కాన్సులేట్ దగ్గర మనల్ని అట్లా ఆపేస్తే యూ హ్యావ్ దట్ ఫియర్ ఇన్సైడ్ యూ కదా. ట్రస్ట్ మీ, అంత స్ట్రెస్ తీసుకోకండి అని చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో అక్కడ ఆల్రెడీ 4 members ఆపేశారు. నన్ను వెళ్ళి అక్కడే కూర్చోమని చెప్పారు. నేను కూర్చున్నాను.
ఒక 10 minutes తర్వాతకి వాళ్ళే పిలిచి వాళ్ళ హెడ్ ఎవరో వచ్చి దెన్ దే హ్యావ్ చెక్డ్ ఎవ్రీథింగ్. అసలు ఈ ఇంటర్వ్యూ ఉందా లేదా అనేది వాళ్ళు వాళ్ళ సిస్టంలో చెక్ చేసుకొని యా షీ ఈజ్ జెన్యూన్ అని చెప్పి మళ్ళీ లోపల పంపించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాతకి డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. ఎగ్జాక్ట్ మనకి ఎయిర్పోర్ట్లో ఎలా అయితే సెక్యూరిటీ చెక్ జరుగుతుందో అలానే ఇక్కడ కూడా సేమ్ థింగ్. యూ హ్యావ్ టు గివ్ యువర్ డాక్యుమెంట్స్ ఓవర్ దేర్. అది కూడా మనకి స్కాన్ అయిపోతుంది. మనల్ని కూడా వాళ్ళు స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాతకి ఇది ఫస్ట్ బిల్డింగ్ అనమాట. మనకి ఇంటర్వ్యూ జరిగేది సెకండ్ బిల్డింగ్. సో నేను వెళ్ళింది కొత్త కాన్సులేట్ విచ్ ఈజ్ నియర్ గచ్చిబౌలిలో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాను. సో ఫస్ట్ బిల్డింగ్లో సెక్యూరిటీ చెక్ అయింది. ఫస్ట్ బిల్డింగ్ తర్వాత నుంచి సెకండ్ బిల్డింగ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ బిల్డింగ్లో అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ద సెకండ్ బిల్డింగ్. సెకండ్ బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాతకి సో హియర్ ఈజ్ అ క్యాచ్. బేసిక్గా నా ఫ్రెండ్స్ ఏం చెప్పారు అని అంటే 30 కౌంటర్స్ ఉంటాయి లోపల. సో నువ్వు అక్కడ లైన్లో నిల్చున్నప్పుడు నీకు కొంచెం ఐడియా వస్తుంది ఎవరు అప్రూవల్ చేస్తున్నారు, ఎవరు రిజెక్షన్ చేస్తున్నారు, కొంచెం చూడొచ్చు, కొంచెం వినొచ్చు ఏం క్వశ్చన్స్ చెప్తున్నారు అనేది అని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, కొంచెం ఆ మైండ్ సెట్తో వెళ్ళాను. బట్ ద ట్విస్ట్ కమ్స్ హియర్. సో బేసిక్గా ఇది ఎంట్రన్స్ అనుకోండి. ఎంట్రన్స్ అంటే ఇటు 15 ఛాంబర్స్ ఉన్నాయి, ఇటు 15 ఛాంబర్స్ ఉన్నాయి. సో మా లైన్ ఎలా ఎంట్రీ అవ్వగానే ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి. ఇక్కడ ఆగిపోయిన తర్వాతకి వాళ్ళు పంపిస్తారు, ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వెళ్ళి నిల్చోమని చెప్పి పంపిస్తారు. సో నేను వెళ్ళిన రోజు ఇటు మొత్తం క్లోజ్డ్ ఉన్నాయి ఈ ఛాంబర్స్ అన్నీ. సో మా లైన్ ఇలా వెళ్ళినా కూడా ఒక్కటి కూడా అసలు ఏమీ వినిపించలేదు గైస్. సో అక్కడే అనిపించింది షిట్ అని చెప్పి. లైక్ ఇటు 15 ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ ఉన్నాయి, బట్ మాకు అసలు వాళ్ళు కనిపించరు, వాళ్ళు మాట్లాడేది ఏం వినిపించదు. సో అక్కడే నిల్చున్నప్పుడు ఐ వాజ్ లైక్ హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూర్చున్నాను అనమాట. సో ఇట్ వాజ్ మై టర్న్ వచ్చినప్పుడు మైన్ వాజ్ ద ఫస్ట్ కౌంటర్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేది నా ఫస్ట్ కౌంటర్. నన్ను ఇక్కడికే పంపించారు. నా ముందు 2 ఉన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది అనేది నాకు క్లియర్గా వినిపిస్తుంది, కనిపిస్తుంది. నా ఎవరైతే ఫస్ట్లో నిల్చొని ఉన్నాడో ఆ అబ్బాయిది రిజెక్ట్ అయింది. అప్పుడే అనుకున్నాను అయిపోయిందిరా నాది అని. అండ్ సెకండ్ అబ్బాయి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆ అబ్బాయిది కూడా రిజెక్ట్ అయిపోయింది. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది నాకు దట్ ఓకే నన్ను ఇప్పుడు ఈరోజు నాది రిజెక్షనే అని కొంచెం మైండ్ కొంచెం స్ట్రాంగ్ చేసుకున్నాను. ఇట్ కమ్స్ మై టర్న్. నన్ను వెళ్ళగానే షీ ఆస్క్డ్ వే ఆర్ యూ హెడింగ్ టు. నేను చెప్పాను ఈ కాలేజ్కి ఐఎమ్ హెడింగ్ టు సో అండ్ సో కాలేజ్ అని చెప్పి. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ కాలేజ్ అని అడిగారు. అడిగితే ఐ హ్యావ్ డన్ మై ఓన్ రీసెర్చ్ అబౌట్ దిస్ అండ్ ఐ థింక్ దిస్ కాలేజ్ అలైన్స్ ద ప్రిఫరెన్సెస్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అని చెప్పి సో ఐ గేవ్ సమ్ ఆన్సర్. చెప్పిన తర్వాతకి షీ ఆస్క్డ్ హూ ఈజ్ యువర్ స్పాన్సర్. సో బేసిక్గా నేను ఎంతమందితో మాట్లాడానో అందరూ ఏం చెప్తారనంటే ఏం చెప్పారు అని అంటే లైక్ ఒకవేళ నేను హూ ఈజ్ యువర్ స్పాన్సర్ అడిగారు అని అంటే 90% ఆఫ్ ద ఛాన్సెస్ యూ విల్ గెట్ అప్రూవ్డ్. ఐ వాజ్ లైక్ హో మై గాడ్ ఐఎమ్ డన్, నన్ను అప్రూవల్కి పంపించేస్తుంది, నాది అప్రూవ్ అవుతుంది అని చెప్పి మనసులో అలా తనది హూ ఈజ్ యువర్ స్పాన్సర్ అనగానే ఒక బ్లింక్ అయింది అది హెడ్లో. నేను అది ఆన్సర్ చెప్పేలోపే షీ సెడ్ దట్ యువర్ వీసా ఈజ్ రిజెక్టెడ్, ప్లీజ్ అప్లై ఇట్ నెక్స్ట్ టైం. సో ఆ 1 సెకండ్ అసలు ఏం అర్థం కాలేదు నాకు. పాస్పోర్ట్ తీసుకున్నాను. నేను అప్పటికే ఎగ్జిట్ డోర్ దగ్గర చూస్తున్నాను, అందరూ పాస్పోర్ట్స్ తీసుకొని బయటకు వస్తున్నారు. బేసిక్గా ఆ రోజు చాలా అంటే చాలా లైక్ B1 రిజెక్షన్స్ ఉండినాయి, H1 రిజెక్షన్స్ ఉండినాయి, F1 అయితే అసలు నేను అప్రూవల్సే చూడలేదు. బేసిక్గా పాస్పోర్ట్ తీసుకొని ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వస్తున్నారు అని అంటే వాళ్ళు అది రిజెక్ట్ అయినట్టు. ఎందుకంటే ఒకవేళ మీది అప్రూవ్ అయితే దే విల్ టేక్ యువర్ పాస్పోర్ట్, మీకు పాస్పోర్ట్ ఇవ్వరు. బట్ నాకు వచ్చేసి 214B స్లిప్ ఇచ్చి షీ సెడ్ యు ఆర్ రిజెక్టెడ్. నేను ఇంకా బయటికి వచ్చేసాను. బయటికి వచ్చిన 1 అవర్ 2 అవర్స్ అంతే అనిపించలేదు, లైక్ ఇంకా అది నా మైండ్లోకి వెళ్ళలేదు. బట్ అవుతున్నా కొద్దీ ఇట్ స్టార్టెడ్ లైక్ అ స్లో పాయిజన్. రిజెక్ట్ అయ్యింది అని చెప్పి. నేను ఎందుకు అంత హార్ట్కి తీసుకున్నాను అని అంటే ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్స్ గెటింగ్ రిజెక్టెడ్. ఒక్కసారి మీకు రిజెక్ట్ అయింది అని అంటే యూ విల్ ఫాల్ అండర్ దట్ రిజెక్టెడ్ లిస్ట్. యు ఆర్ నో మోర్ ఎ ఫ్రెషర్ టు అప్లై అ వీసా. లైక్ మనం అపాయింట్మెంట్కి మనము ఫస్ట్ కన్సిడరేషన్లో ఉండము, రెఫ్యూజ్డ్ దాంట్లో పడిపోతాం. సో రెఫ్యూజ్డ్ వాళ్ళకి స్లాట్ దొరకాలంటే ఇట్స్ వెరీ టఫ్.
అదే మైండ్ సెట్లో ఉండే నేను. ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్. ఇంకా 1 year వరకు నాకు రెఫ్యూజ్డ్ స్లాట్ దొరకదు అని ఆ బాధ. ఇట్ వాజ్ లైక్ ఎవరికి చెప్పుకోలేను, ఏం చేయలేను, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు చాలా అంటే చాలా బాధపడ్డాను. బట్ ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ అన్నట్టు నేను ఇంకా ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ ట్రూ. సో నీ వీసా ఎందుకు రిజెక్ట్ అయిందక్క అని అంటే, సో బేసిక్గా వాళ్ళేం మనకి వీసా రిజెక్షన్ రీజన్ ఏం చెప్పరు, జస్ట్ 214B స్లిప్ ఇస్తారు దట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి. యూ జస్ట్ నీడ్ టు ప్రూవ్ దెమ్ దట్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా అని చెప్పి నువ్వు జస్ట్ ప్రూవ్ చేసుకోవాలి అది, అంతే. బట్ నా విషయంలో ఏం తప్పు జరిగింది అనేది నాకు ఇప్పటికీ తెలీదు. అండ్ కమింగ్ టు అందరివి ఎందుకు రిజెక్ట్స్ అవుతున్నాయంటే దానికి మనం రీజన్ చెప్పలేము. బేసిక్గా మనకి రీజన్ తెలియదు, బట్ వాళ్ళ సిస్టంలో వాళ్ళు ఖచ్చితంగా దే విల్ పుట్ అ రీజన్, ఇది దీనికి రిజెక్ట్ చేస్తున్నామని. బేసిక్గా నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు ఇంతమంది స్టూడెంట్స్ని చూస్తారు కదా, సో ఎవ్రీడే వాళ్ళ వర్క్ అది. సో వాళ్ళు మేబీ వాళ్ళ స్టూడెంట్ని చూడగానే దే విల్ గెస్ ఇట్ లైక్ దే ఆర్ ద రైట్ పర్సన్, దే ఆర్ రాంగ్ పర్సన్ అని జడ్జ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, జస్ట్ మై ఒపీనియన్. సో ఆ మూమెంట్లో వాళ్ళకి ఏదనిపిస్తే వాళ్ళు అది చేస్తారు. ఇన్ దాట్ ప్రాసెస్ అది మనకి ఆ డెసిజన్ తప్పు, బట్ వాళ్ళకి ఆ డెసిజన్ కరెక్ట్. దే డోంట్ థింక్ అబౌట్ అస్ అని అనిపిస్తుంది. బట్ అకార్డింగ్ టు దెమ్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ రీజన్ ఫర్ ఎ రిజెక్షన్. అండ్ నెక్స్ట్ టైం మనం వీసాకి వెళ్ళినప్పుడు దే విల్ థింక్ దట్ యూ విల్ హ్యావ్ టు కరెక్ట్ దాట్ రీజన్ అండ్ యూ నీడ్ టు కమ్ అని. దట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. నాకు అది జెన్యున్గా ఇదే కాదో తెలియదు, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇలా జరిగింది అండ్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ ఐ జస్ట్ థాట్ లైక్ యా గాడ్, ఇది కరెక్ట్ టైం కాదేమో, గాడ్ డజంట్ వాంట్ మీ టు గో అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. బట్ ద ట్విస్ట్ ఇస్ వితిన్ 1 month నాకు మళ్ళీ స్లాట్ దొరికింది. ఆ స్టోరీ తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ పార్ట్ చూడాలి. లెట్స్ గో ఇన్ టు దాట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఎలా హెల్ప్ అవుతుందో నాకు తెలీదు, బట్ దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్సెస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయొచ్చు కదా.